సో అయితే బిఫోర్ కమింగ్ టు నేషనల్ హిస్టరీ మ్యూజియం మనమైతే టికెట్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే మనం నేషనల్ హిస్టరీ మ్యూజియం వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఒక రోజు అనేది డేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ డేట్లో మనం అనేది నేషనల్ హిస్టరీ మ్యూజియంకి రావాలి. సో అదే అనమాట. సో మేము వచ్చేసి ఈ రోజుకి టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో సాటర్డే సండే లైక్ వీకెండ్స్లో ఎలాగో యాక్సెసిబుల్ ఉంటుంది. సో ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి సో అందరూ రావచ్చు. సో దీనికి ఏం ₹1 కూడా తగ్గదు. కానీ మీరు ఎక్కువ డిస్టెన్స్లో ఉంటే మాత్రం మీకు లైక్ ట్యూబ్స్ నుంచి రావడానికి పోవడానికి డబ్బులు ఛార్జ్ అవుతాయి అంతే. ఇంకా ట్రావెలింగ్కి ఒక్కటే అనుకోండి, దాని తర్వాత ఇంకా దేనికి ఛార్జెస్ అయితే కావు. సో ఇట్స్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో కమ్ అండ్ ఎంజాయ్ ద నేషనల్ హిస్టరీ మ్యూజియం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజియం అనమాట లండన్లో అయితే. సో అదే బాబు तर मागे नाही एलिव्हेटर चालतं होते तिथून येतात कुठून एलिव्हेटर रील्स హలో గాయ్స్, చూసారు కదా వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ స్పాట్స్ ఆఫ్ నేషనల్ హిస్టరీ మ్యూజియం ఇది. సో ఇది వచ్చేసి ఒక బ్లూ వేల్ అనమాట. సో బ్లూ వేల్ ఫాజిల్ ఇది. వావ్, మస్తు అంటే మస్తు ఉంది. हाँ रियल है, वेल वेल ब्लू वेल. एक देख आजम సో గాయస్ ఇది ప్లీసియోసార్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి అవతార్ 2లో ఉంది కదా. సో అవతార్ వాళ్ళు రైడ్ చేస్తారు కదా సీలో క్రీచర్స్ని. సో అదే మోడల్లో ఇది ఒక మెరైన్ రెప్టైల్ అనమాట. సో దాని ఇవి బోన్స్ ఇవి చాలా బాగా ఫార్మేషన్ చేస్తారు కదా. సో ఇలాంటి రెప్టైల్స్ ఆల్రెడీ ఎన్నో ఇయర్స్ ఎగో అయితే ఉండే. సో ఇక్కడ వాటి గురించి అయితే ప్రిజర్వ్ చేసి పెట్టారు వాటి ఫాసిల్స్ అయితే. అది అయితే ఇవి వచ్చేసి 160 మిలియన్ ఇయర్స్
ఓల్డ్ అనమాట ఫాజిల్స్ ఇవి. కిరాక్ అసలు. ఇక్కడికి వచ్చేసి మనకి డైనోసార్ ఎగ్స్ కూడా ఉన్నాయి. 248 million years ago అంట. ఎక్స్టింక్షన్ రెప్టైల్స్ డైవర్సిటీ. ఇవి వచ్చేసి లైక్ ఎగ్స్, డైనోసార్ ఎగ్స్. ఇవి టర్టిల్ ఎగ్స్ ఇవి. అలా సూర్యాలు సో ఇవి కూడా వచ్చేసి డైనోసార్ ఫాజిల్స్ అనమాట. ఇవి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగోవి వీళ్ళు ఇక్కడ ప్రిజర్వ్ చేసి పెట్టారు. సో ఇవి రియలో కాదో నాకైతే అర్థమవుతలేదు, కానీ ఏమో మరి. ఇక్కడ పైన కూడా ఇవన్నీ మోడల్స్ లాగా అనిపిస్తున్నాయి, మరి రియలో కావో తెలియదు కదా. సో ఇవి బోన్స్. దీన్ని బీక్ చూసారా ఎంత పెద్దగా ఉన్నా అసలు. ఇది రియల్ అనుకుంటా నాకు తెలిసి. దిస్ వన్ సార్ ఇది కూడా. ఇక్కడ ఉన్నవన్నీ రియల్ ఉన్నాయి ఇవి. సో ఇవి ఒక్కొక్క యానిమల్వి ఒక్కొక్క పార్ట్ అనమాట. అప్పట్లో దొరికింది, మరి దీన్ని ప్రిజర్వ్ అయితే చేసి పెట్టారు. సో ఇలా ఉన్నాయి ఇవన్నీ. ఈ చిన్న స్కల్స్ చూస్తారు కదా, ఇవి ఒకప్పుడు ఉండే అనమాట ఇలాంటివి. సో ఇప్పుడు అన్నీ ఎక్స్టెండ్ అయిపోయినాయి. ఇదొకటి. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ పక్కన కూడా రాశారు. సో ఇవన్నీ ఇప్పుడైతే లేవు. ఆల్ ఆర్ ఎక్స్టింక్ట్ యానిమల్స్. So guys, we have an ostrich over here. So ఇది కూడా వచ్చేసి ఒక 1000 years ago ఆస్ట్రిచ్ స్కెలిటన్ ఇది. సో గైస్ ఇది వచ్చేసి మొత్తం అర్త్క్వేక్ సెటప్ అనమాట. సో ఒకవేళ అర్త్క్వేక్ వస్తే ఎలా ఎక్స్పీరియన్స్ ఉంటుందో, సో అది ఇక్కడ న్యాచురల్గా ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నారు. ఇక్కడ మొత్తం సెటప్ పెట్టారు. ఒక షాపింగ్ మాల్ లాంటిది ఒక చిన్న సెటప్ పెట్టారు. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే ఇది మొత్తం ఒక ఇదనమాట సర్ఫేజ్. దీని మీద మనకి అర్త్క్వేక్ అనేది ఎలా ఎక్స్పీరియన్స్ చేపిస్తారు. సో చూద్దాం, మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అర్త్క్వేక్ అయితే. సో చూస్తున్నారు కదా, అర్త్క్వేక్ వస్తే మాత్రం ఇలాంటి పొజిషన్ ఉంటుంది. సో ఇలాగ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అన్నమాట అదే. సో ఈ ఏరియా మొత్తం వచ్చేసి అర్త్క్వేక్స్ గురించి. సో ఎలా బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారు యాక్చువల్గా. అర్త్క్వేక్స్ ప్రూఫ్ ఇక్కడ ఉన్నాయి కదా, అర్త్క్వేక్ ప్రూఫ్ బిల్డింగ్స్. సో ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. ఒకవేళ అర్త్క్వేక్ వస్తే ఎలా స్టాండ్ అవుట్ అయ్యి బిల్డింగ్స్, సో ఆ విధంగా కన్స్ట్రక్షన్ అనేది ప్లానింగ్ అనేది చేస్తారు. సో ఇలా చాలా బాగుంటాయి సెక్షన్.
అర్త్క్వేక్ గురించి లైక్ మొన్ననే జపాన్లో కూడా అర్త్క్వేక్ వచ్చింది కదా భయంకరంగా 9 పాయింట్ మ్యాగ్నిట్యూడ్తో. సో క్యాట్ ఫిష్ అర్త్క్వేక్ వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో సో అలా. సో ఇది కూడా చూసుకోవచ్చు. అర్త్క్వేక్ ఎలా అంటే 2-3 టైప్స్ ఆఫ్ అర్త్క్వేక్స్ ఉంటాయి యాక్చువల్గా అయితే. సో మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి అర్త్క్వేక్స్ ఎలా వస్తాయి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్, అండ్ దాన్ని ఎలా మనము ప్రెడిక్ట్ చేయొచ్చు అర్త్క్వేక్స్ని. సో ఇలా ఎమర్జెన్సీ క్విట్స్ ఉంటాయి ఒకవేళ అర్త్క్వేక్ వస్తే. సో గైస్ ఇవి వచ్చేసి హీట్ సూట్స్. యూ నీడ్ ఎ స్పెషల్ గేట్ టు వర్క్ నియర్ వాల్కెనోస్. ఎందుకంటే వాల్కెనోస్ దగ్గర 1000 degrees Celsius టెంపరేచర్ ఉంటుంది. సో ఇలాంటి సూట్స్ వేసుకొని వెళ్తూనే ఉంటారు వాళ్ళు.